स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, రామాయణ భారత భాగవతాలను ఎందుకు చదవాలి, వీటిని చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, నేటి యువతరానికి ఈ గ్రంథాల వల్ల కలిగే లాభం ఏంటి? రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటిని అధ్యయనం చేయడం వల్ల వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది, మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి సమస్యనైనా జీవితంలో ఎదుర్కొనే స్థైర్యం కలుగుతుంది. ధర్మం అంటే ఏమిటి? బోధించి, ఆచరించి, నిరూపించి, అనుసరించి లోకానికి ఇదే ధర్మ మార్గం, ఇది రాముని మార్గం అని బోధించిన మహనీయ కమనీయ పాత్ర రామచంద్రమూర్తి. కనుక ఆ కథ రామాయణం. కుటుంబంలో ఉండే వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో, ఎలా సంబంధాలను నిలబెట్టుకోవాలో శ్రీరామాయణం మనకు బోధిస్తుంది. అదేవిధంగా భాగవతాన్ని మనం పరిశీలించినప్పుడు వ్యక్తి తనతో తాను ఎలా అనుబంధం పెంచుకోవాలి, లోన ఉండే పరమాత్ముడిని ఎలా దర్శించుకోవాలి, అంతర్మథనం ఎలా చెయ్యాలి అనేది భాగవతం నిరూపిస్తుంది. కుటుంబంతో ఉండడం ఎలాగా ఒకటి, మనస్సుతో అంతర్మథనం చెయ్యాలా అనేది రెండు. ఈ రెండు కాకుండా మరి ఒకటి కూడా ఉంది. సమాజంలో ఉండే ఇతరులతో, బంధువులతో, మిత్రులతో, సన్నిహితులతో, ఆత్మీయులతో, పౌరులతో, మన ఇంట్లో మనం కాదు, ఇల్లు, వీధి, రాష్ట్రము, దేశము, ప్రపంచము, ఇలా మానవతా స్వరూపాన్ని పెంచుకుంటే ఒక వ్యక్తి మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ దాకా విస్తరిస్తున్నాడు, బిందువు నుంచి సింధువు దాకా అన్నట్లుగా. ఈ ప్రవర్తనను మహాభారతాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. రాముడు కుటుంబ సంబంధాలు, రామాయణం అంటాం దీన్ని. భారతం ధర్మరాజు ఇతర పాత్రలు, సామాజిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు, మహాభారతం అంటున్నాం మనం. ఆత్మగతమైన అన్వేషణ, దైవాన్ని విగ్రహంలో మాత్రమే కాకుండా అంతటా చూచేటటువంటి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం భాగవతం అంటాం. కనుక ఈ మూడింటిని అధ్యయనం చేస్తే మనపైన మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక యువత తప్పనిసరిగా ఈ మూడింటిని అధ్యయనం చేయాలి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, రంగులు అనేవి మన మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తాయని చెప్తూ ఉంటారు. ఏ రంగు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియజేస్తారా? ఓ సినిమా పాట ఉంది, ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని రంగులు ఎన్ని పువ్వులు, ఎంత సృష్టిని మనకు అందించాడు, అన్నింటిలో తననే చూడమన్నాడు అన్న పాటను ఆ సినీ కవి నిన్నే చూడమన్నాడు అని మారుస్తాడు. ఈ సృష్టి అంతా కూడా రంగులమయం. విబ్జియార్ అన్న పేరిట 7 వర్ణాలు, 7 ఒకే వర్ణం తెలుపులో ఉండగా ఈ తెలుపు వర్ణంలోనే అన్నింటినీ మనం గమనిస్తూ ఉంటాం. మానసిక స్వభావాన్ని, స్థితిగతులను పరిశీలించినప్పుడు ఇవి రంగులతో ఆశ్రయం పొంది గుణాన్ని మారుస్తూ ఉంటాయి. ప్రశాంతత తెలుపు వర్ణం. కన్నులు మూసుకుంటే మొదటగా మనకు కనిపించేది పసుపు వర్ణం, తదుపరి ఎరుపు, తదుపరి ఆకుపచ్చ, ఆ తదుపరి తెలుపు, మళ్ళీ నలుపు. చాలాసేపు ఉంటుంది ఈ నలుపు వర్ణం. కన్నులు మూసుకుంటే కనిపించే వర్ణాల వరుస ఇది. ఎవరైనా పరీక్షించుకోవచ్చు. ఈ రంగులను మనం ఏడింటిని గమనించినట్లయితే పసుపు ఆకర్షణ శక్తి, దీనికి బగళ అని పేరు. పసుపు రంగుకు గురుగ్రహం ఆధిపత్యం, ఆకర్షణ, వశీకరణ, సర్వజన సమ్మోహన శక్తి పసుపు రంగు, గురువుకు ప్రతీక. అదేవిధంగా తెలుపు ప్రశాంతత, నలుపు దుఃఖానికి, విషాదానికి, బాధకు ప్రతీక, ఎరుపు రజోగుణాత్మకం, సాధించాలి అనే తత్వానికి ప్రతీక, ఆకుపచ్చదనం ప్రశాంతతకు, పర్యావరణ పరిరక్షణకు, హృదయంలో ఉన్నటువంటి స్థితి సమతౌల్య స్థితికి ప్రతీక, నీలం వర్ణము నిద్రకు,
సాయంత్రం సమయానికి మనలో ఉండేటటువంటి సుప్త చేతనావస్థ స్థితికి నీలం రంగు ప్రతీక. అన్నింటినీ గమనించినట్లయితే సారాంశం ఒక్కటే, అన్నీ కూడా తెలుపే. విబ్జియార్ అన్న చక్రంలో మనం గమనిస్తూ ఉంటాం. కనుకనే బొట్టు పెట్టుకోవడంలో కూడా పసుపు, ఎరుపు, తెలుపు అనే వర్ణాలతో బొట్లు మనం గమనిస్తూ ఉంటాం. భస్మం కావచ్చు, గంధం కావచ్చు, కుంకుమ కావచ్చు. అలాగే గ్రహాలకు కూడా ఈ వర్ణాలతో కూడుకున్న దుస్తులను ధరించండి, ఆ వర్ణాలతో కూడుకున్న దారాన్ని కట్టుకోండి, ఆ వర్ణాలతో ఉండే ఫలాలను దానంగా ఇవ్వండి. ప్రపంచమంతా కూడా రంగులమయమే. స్ప్లాష్ అన్న పేరిట మనం రంగులతో జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. కానీ అన్నింటిలో ఉండే అంతరార్థం ఒకటే, తెలుపు, ప్రశాంతత. కనుక అన్ని రంగులలో కూడా పరమాత్మను దర్శించే విధంగా తెలుపును అధికంగా మనం వినియోగించాలి. రంగుల వెనుక ఇంత నేపథ్యం ఉంది. కనుకనే పాశ్చాత్య నాగరికతలో కూడా ఏదైనా విషాదం ప్రకటించవలసి వస్తే నల్లని వస్త్రం ధరిస్తారు, ప్రశాంత స్థితి తెలుపు వస్త్రాలు ధరిస్తారు. ఉద్వేగం, ఉద్యమం, ఉద్రేకం, కోపం ఎరుపు వర్ణం సూచిస్తాయి. ఇలా రంగులను కూడా మనం గమనిస్తే అవునా నిజమేనా అనుకుంటాం. పసుపు జ్ఞానానికి ప్రతీక. చివరగా పిల్లలకు బాగా చదువు రావాలి అంటే వాళ్ళు వ్రాసుకునే ఆ వ్రాత బల్ల పసుపు రంగులో ఉండాలి అని కూడా సంప్రదాయం ఇలా బోధిస్తుంది. గురుగ్రహం కదా, ఇంత నేపథ్యం ఉంది. గురుగారు, ఇక మరో సందేహం. తెల్లవారి వండినటువంటి పదార్థాన్ని రాత్రి తినకూడదా? అలాగే చల్లారినటువంటి పదార్థాలని ఇతరులకు ఇవ్వకూడదు అనే అంశం భారతంలో ఉందా? ఉంది తల్లి, నిజమే ఈ మాట. ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానంలో పౌష్యుని ఎల్లాలు ధరించిన కుండలాలను తీసుకురమ్మని గురుపత్ని కోరగా ఉదంకుడు ప్రయాణమై వెళతాడు. ఆ సందర్భంలో పౌష్యుడు చల్లారిన అన్నాన్ని ఉదంకుడికి ఆహారంగా అందిస్తాడు. చల్లారిన అన్నం పెట్టిన కారణంగా నీ కళ్ళు పోతాయి అంటూ ఉదంకుడు పౌష్యుడిని శపిస్తాడు. చల్లారిన అన్నాన్ని కానీ, కేశములు అందులో ఉండగా కనిపించిన అన్నాన్ని కానీ ఇతరులకు ఆహారంగా పెట్టకూడదు. ఉదయం వండిన అన్నాన్ని రాత్రివేళ ఆహారంగా తినకూడదు, రోగాలు వస్తాయి అని మనకు భగవద్గీత కూడా బోధిస్తుంది. 17వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఉండే 6 శ్లోకాలను గమనిస్తే సత్వ రజస్తమో గుణాత్మకమైన ఆహారాలు ఏమిటో భగవద్గీత 17వ అధ్యాయం బోధిస్తుంది. పదార్థాన్ని అంటే అన్నాన్ని వండిన వెంటనే 3 గంటల లోపల మనం స్వీకరించాలి. చాలా వేడిగా పొగలు కక్కే ఆహారం తినకూడదు. అలాగే చల్లారిన ఆహారాన్ని కూడా తీసుకొనకూడదు. 3 గంటల వరకు ఆ పదార్థానికి ప్రాణశక్తి ఉంటుంది అని మహాభారతం ఉదంకోపాఖ్యానం వివరిస్తుంది. ఉదయం వండిన అన్నాన్ని రాత్రి వేళ తినకూడదు. కానీ పూర్వకాలంలో వేదం చదువుకునే పండితులు తమ వద్ద ఉన్న శిష్యులకు వేదం బోధించే నిమిత్తమై రాత్రి మిగిలిన అన్నములో మజ్జిగ కలిపి మిరియపు గింజల పొడి వేసి మట్టి కుండలో ఉంచి మూత పెట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ ద్రవాన్ని త్రాగమని అందించేటటువంటి వారు. రాత్రి మిగిలిన అన్నములో మజ్జిగ, అలాగే అందులో కాసింత మిరియపు గింజల పొడి మేళవించి సూర్యోదయం కంటే పూర్వమే ఔషధం వల్ల స్వీకరిస్తే అపారమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఉదయం వండిన అన్నాన్ని మట్టుకు రాత్రి తినకూడదు అని మహాభారతంలో ఉంది. ఇది వాస్తవమే. గురువుగారు, తెలుగు సాహిత్య ప్రక్రియలలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ప్రక్రియ ఏది? సాహిత్య సృష్టి వలన కలిగే ప్రయోజనం ఏంటి? అంతా సాహిత్యమే. సహితస్య హితం సాహిత్యం అని ప్రమాణం. అందరికీ మేలు కలిగించేది సాహిత్యము. ఆలంకారిక శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు వివిధ రూపాలలో అధ్యయనం చేసేటటువంటి వారంతా కూడా సాహిత్యం అనగానే ఒక్క తెలుగు లేక ఇతర భాషలు అని కాకుండా మేలు కలిగించేది ఏదైనా కూడా అర్థవంతమైన వాక్యం కూడా ఒక కావ్యమే అని జగన్నాథ పండితరాయలు ఒక చక్కటి నిర్మాణాత్మకమైన సూత్రాన్ని అందించి ఉన్నాడు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లుగా తెలుగులో ప్రక్రియలు అంటే వివిధ రూపాల్లో వెలువడినటువంటి సాహిత్య పద్ధతులు అని చెప్పాలి. ఒక అంశాన్ని ఇతరులకు బోధించాలి. బోధించడం కోసం ఉపన్యాస పద్ధతి, రచనా పద్ధతి, ఆ రచనా పద్ధతిలో పద్యము, పాట, కథ, నవల,
కథానిక, కార్టూన్, గల్పిక, మళ్ళీ ప్రహేళిక, నాటకం, నాటకాలు 10 రకాలు, వెరసి, ఈ ప్రక్రియలన్నీ 72 ప్రక్రియలు ఉన్నాయి అని ఉజ్జాయింపుగా ఒక జాబితా ఈ మధ్యనే పరిశోధకులు సిద్ధం చేశారు. 72 ప్రక్రియలలో మనిషి పుట్టాడు, మాట పుట్టింది, మాట కథగా మారింది అంటారు. కథ్యతే ఇది కథ, చెప్పబడేది అని అర్థం. ఈ 72 ప్రక్రియలలో కథ చాలా అందమైనది, అత్యంత పురాతనమైనది అని చెప్పాలి. గాథానారాశంశీర్మేధా హృతజ అని వేదంలో కథల శబ్ద ప్రస్తావన ఉంది. గాథలు అన్న పేరిట. అనగనగా అని కథ చెప్పగానే చిన్నపిల్లవాడు అన్నం తినడం మొదలెడతాడు. ఆ అన్నం తినడం అయిపోతుండగా కథ అయిపోదు. అమ్మ తర్వాత ఏమైంది అని అడగగా, ఏమైంది, కథ కంచికి మనం ఇంటికి, ఇక పడుకో అంటుంది తల్లి. కథలు చెబితే ఎవరైనా వింటారు, కథలు చెబితే ఎవరైనా కొడతారు అని కూడా పెద్దలు చెబుతారు. రామాయణం కథ, భారతం కథ, భాగవతం కథ, సాహిత్యమంతా కూడా కథనంతో ముడిపడి ఉంది. నేను చెప్పే మాటలు కూడా కథలాగే మీకు వినిపించవచ్చునుగాక. కనుక కథ్యతే ఇది కథ. ధర్మాన్ని, సత్యాన్ని, జీవన మార్గాన్ని సూత్రవాంగ్మయంతో కాక కథనాత్మకంగా చెబితే సులభంగా స్వీకరిస్తారు. కనుకనే హరిశ్చంద్రుడి కథ, ధ్రువుడి కథ, ప్రహ్లాదుడి కథ, గజేంద్రుడి కథ ఇలా కథలాగా చెబితే ఎవరైనా వింటారు. ఇదొక కథ. తెలుగులో వల్లంపాడి వెంకట సుబ్బయ్య అనే సుప్రసిద్ధ విమర్శకులు అనేక కథలను సేకరించి విమర్శించి ఉన్నారు. అలాగే రామారావు గారు ఇంకా అనేకులు కథామహల్ అన్న పేరిట లక్షలాది కథలను విశాఖపట్నంలో కథా నిలయం అన్న పేరిట కారా మాస్టర్ కాళీపట్నం రామారావు గారు లక్షలాది కథలను సేకరించి పెట్టి ఉన్నారు. నిజమే, తెలుగువారికి అత్యంత ఇష్టమైన ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది కథ మాత్రమే. ఇది కథ. గురుగారు, మనం రాసే నిమిత్తం ఉపయోగించే కలం, పుస్తకాలలో మనం దైవాన్ని చూసే సంస్కృతి మనకుంది. ఎందుకు ఇలా దీన్ని వివరిస్తారా? అక్షరాన్ని సృష్టించేది కలం, అక్షరాన్ని కల్పించేది మేధస్సు. జాతక చక్రంలో బుద్ధిగ్రహం అనుకూలత ఉంటే మంచి ఊహలు వస్తాయి. ఆ ఊహలకు అక్షర రూపం కలిగించాలి. అంతకు పూర్వం మాట వెలువడాలి. ఈ మాట వెలువడం కోసం గురు గ్రహం అనుగ్రహం కావాలి. ఈ రెండింటి కలయికతో భాషారూపకంగా కాగితం పైన ఒక కళాన్ని అలా నొక్కిపెట్టి అక్షరాన్ని సృష్టించాలి. ఇక్కడ కుజగ్రహం, రవిగ్రహం, శనిగ్రహం మూడింటి అనుకూలతలు కావాలి. వ్రాసే ఆ అక్షరం అందంగా ఉందా, శుక్రగ్రహ అనుకూలత కావాలి. ఈనాటి కాలంలో ఆధునికులు తెల్ల కాగితం మీద మనం రాసే అక్షరాలు చూచి మన మనస్తత్వం చెప్పగలుగుతున్నారు. గ్రాఫాలజీ అన్న పేరిట అక్షరం అలా సృష్టించిన ఈ కాగితాన్ని చూచి మనం ఏమిటో, మన మనస్సు ఏమిటో, మన చరిత్ర ఏమిటో, మన ఊహపోహలు ఏమిటో, మనం ఏమవుతామో ఇవన్నీ కూడా వ్రాసే అక్షరంతో చెప్తున్నారంటే ఆ కాగితం కానీ ఈ కలం కానీ సాక్షాత్తు దైవస్వరూపమే. కనుక ప్రాచీన కాలంలో పెద్దలంతా కూడా కాగితం కింద పడితే కన్నులకు అద్దుకొని కరెన్సీ నోటు కన్నా కూడా గౌరవంగా బల్లపైన పెట్టేటటువంటి వారు. అలాగే కలంతో వ్రాసేవారు కనుక కలాన్ని జేబుకు భద్రంగా లేదా టేబుల్ పైన, నేలపైన పడవేయకుండా జాగ్రత్తగా ఉంచేవారు. అన్నట్టు అమ్మాయి అత్యంత ఆధునికంగా ఉండేటటువంటి ఈనాటి కాలంలో కోర్టులో జడ్జీలు కఠినమైన శిక్ష వేసినప్పుడు, నేర నిరూపణ అయిన తరువాత ఆ నేరస్తులకు ఉరిశిక్ష లాంటి, యావజ్జీవ ఖైదు లాంటి కఠినమైనటువంటి శిక్ష వేసిన తర్వాత కాగితంపై కలంతో సంతకం పెడతారు. సంతకం పెట్టిన తర్వాత ఆ జడ్జి గారు ఆ కలాన్ని ఇలా నొక్కిపెట్టి విరక్కొడతారు. బాధతో ఈ కలం మళ్ళీ ఉపయోగపెట్టకూడదు, శిక్ష వేసిన కలం కదా, నేను కాదు, విరక్కొట్టేస్తారు. ఈ ఆచారం ఇప్పటికీ కోర్టులలో ఉంది. ఆధునికంగా మాత్రమే కాదు, అనూచానంగా సంప్రదాయబద్ధంగా కూడా కాగితమైన, కలమైన దైవశక్తికి ప్రతీక. వాటిని గౌరవిద్దాం. కలం చూపి బెదిరించవచ్చు, కలంతో మన హోదా ప్రదర్శించవచ్చు. కలం
మన మనస్సుకు ప్రతీక. కాగితం పైన అక్షరం సృష్టించేటటువంటి మన ఆలోచనలకు ఉపయోగకరంగా ఉండే ఒకానొక సాధనం కనుక కాగితాన్ని కళాన్ని దైవ రూపాలుగా భావన చేద్దాం, గౌరవిద్దాం. క్షురకర్మ అంటే ఒక దైవికమైన ప్రక్రియ అంటారు. అయితే వీటికి కూడా వేళలు ఉంటాయని అంటారు. అవి ఏవి? అమ్మాయి, సంప్రదాయంలో అనేక విషయాలు ఉంటాయి. క్షురకర్మ అంటే కళ్యాణం అని చెబుతారు. కటింగ్ అంటాం మనం, క్రాఫ్ట్ చేసుకోవడం అంటాం మనం. లేదా ఎక్కడో బార్బర్ షాప్కి వెళ్ళాం, అలా కటింగ్ చేయించుకున్నామని చెబుతాం. కత్తిరించుకోవడం అని చెప్తూ ఉంటాం. తిరుమలకి వెళితే 3 కత్తెరలు ఇస్తాం. లేదా చక్కగా ముండనం చేయించుకుంటూ ఉంటాం. శిరస్సు పైన పెరిగేటటువంటి ఈ కేశములను తొలగించడానికి ఒక నిర్ణీతమైనటువంటి వేళ, పద్ధతి, ధర్మం, మొక్కుబడి అక్కడ చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఒక నెలకో 2 నెలలకో కాస్త పెరిగింది అన్నప్పుడు తలమాసిన వారు అన్న పదంతో తెలుగు కవులు ఇద్దరు తమాషాగా కూడా మాట్లాడుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. తలమాసిన వారెవరా, తలకు మాసిన వారెవరా అంటూ చిన్న ఆ అక్షరం తేడాతో నవ్వులాటగా కూడా తెలుగు కవులు చమత్కారం చేసుకున్నారు. తలకు మాసిన వారు వేరే, తలమాసిన వారు వేరే. ఇలా ఈ పెరిగిన ఈ కేశములను తొలగించడం కోసం శాస్త్రంలో వేళ, తిథి, వారం, నక్షత్రం అనేకం ఉన్నాయి. సోమ, బుధ, గురు, శుక్ర ఈ 4 వారాలలోనే క్షౌర కళ్యాణం చేయించుకోవాలి. కటింగ్ అంటే క్షౌరము, దీనికి కళ్యాణము అని పేరు. సమస్త పాపములను తొలగించేటటువంటి ప్రాథమిక లక్షణం, ప్రధాన లక్షణం ఈ క్షుర కళ్యాణానిదే. ప్రపంచంలో తొలిసారిగా క్షుర కళ్యాణం చేసిన వారెవరు పురాణాలలో అంటే బ్రహ్మదేవుడు అని మనకు పురాణాలు వివరిస్తాయి. సోమ, బుధ, గురు, శుక్రవారాలు, మాతుశ్చతుర్థి, భగిని చతుర్దశి, భ్రాతుశ్చ షష్ఠీ, పితురేవ పర్వసు, ఆదౌ నవమ్యాం ధనధాన్యాని, కుటుంబహాని క్షౌరాష్టమేషు. అష్టమి నాడు క్షౌరం చేయించుకుంటే కుటుంబహాని తిథి చెబుతుంది. అలాగే పుష్య, పునర్వస, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ఠ, మృగాశ్విని, చిత్త జ్యోతిషంలో ఈ నక్షత్రాలు ఉన్నప్పుడే క్షౌరం చేయించుకోవాలి అని శాస్త్రం. పక్షణం అంటే 15 రోజులకు ఒకసారి క్షౌరం చేయించుకోవాలి అని ప్రమాణం. ఉదయం వేళ సూర్యోదయం అయిన అనంతరం మొదటి జాములోనే 9 గంటలలోగా క్షౌరం చేయించుకోవాలి. ఇంటిలోనికి రాకూడదు, స్నానం చేశారకే లోనికి రావాలి. ఎందుకు ఇంత నియమాలు అంటే చనిపోయిన తర్వాత కూడా అంటే మృత కణాల రూపంలో ఉన్నప్పటికీ ఈ దేహంలో పెరిగేవి 2, ఒకటి కేశములు, 2 గోళ్ళు. ఇవి దేహంలో ఉండేటటువంటి మృత కణాలు, నిర్జీవ కణాలు అయినా పెరుగుతున్నాయి. ఇలా పెరుగుతున్నాయి కాబట్టి రాక్షస స్వరూపాలుగా గుర్తించినటువంటి సనాతన సంప్రదాయం ఈ రెండింటిని తొలగించే సమయంలో వేళాపాళ పాటించండి అంటూ బోధించింది. అమ్మాయి, పురాణాలలో రాక్షసుల వర్ణన చూచినప్పుడు పెద్ద పెద్ద జుత్తులు వేసుకొని అలా విరబోసుకొని వాటికి సంస్కృతీకరణం లేకుండా, తైల సంస్కారం లేకుండా గోళ్ళు ఇలా పెంచుకొని రాక్షస స్వరూపాలుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అలా ఉండకుండా ఉండాలి. కాస్త తైలంతో సంస్కరించుకొని వేళాపాళ నియమంతో కేశ కళ్యాణం జరిపించుకుంటే ఇది పద్ధతి, సంస్కారంతో కూడుకున్న విషయం, ధర్మాచరణతో కూడుకున్న విషయం అవుతుంది. గురుగారు, ఏవైనా రచనలు లోకానికి మేలు చెయ్యవు అని భావించినప్పుడు ప్రభుత్వం వాటిని నిషేధించవచ్చా? అంటే సినిమాలకి సెన్సార్లు ఉన్న మాదిరిగా ఇలా గ్రంథాలను కూడా నిషేధించవచ్చంటారా? ఇలా చాలా కాలం క్రితం కొన్ని గ్రంథాలను నిషేధించిన ఉదాహరణలు సాహిత్యంలో మనకు తెలిసి వస్తున్నాయి. రాధికా సాంత్వనం ఒక కావ్యం. వర్ణనలు అభ్యంతరకరంగా ఉన్న కారణం చేత ఆనాటి సమాజం ఆ కావ్యాన్ని కొంతకాలం ప్రభుత్వ నియమాలకు లోబడి దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. కానీ సాహిత్యంలో జిజ్ఞాసుల కారణంగా ఆ కావ్యం నేటికి లభించే ఉన్నది. అలాగే స్వాతంత్రానంతర కాలంలో కూడా తెలుగు నవలలలో కొన్ని నవలలు, ఒక్క నవల మరీచిక అన్న నవలను కొంతకాలం పాటు ప్రభుత్వం నిషేధించిన లేక నియంత్రించిన ఉదాహరణ దాఖలాలు మనం గమనిస్తున్నాం.
అత్యంత ఆధునిక కాలంలో ఈ 4,500 సంవత్సరాలలో కూడా ద్రౌపది అన్న పేరిట వచ్చిన ఒక నవల పైన విశేషమైన తర్జన భర్జనలు జరిగాయి. సాహిత్యంలో సమాజానికి మేలు కలిగించని అంశాలు ఏవైనా ఉంటే నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా సమాజమే నిర్హేతుకంగా దూరంగా పెట్టేస్తుంది. 1920-30 దశకం మధ్యకాలంలో అశోకం అన్న పేరిట ఒక నాటకాన్ని సామినేని ముద్దుకృష్ణ అనే మహానుభావుడు రచించి ఉన్నాడు. ఆ నాటకం రాగానే సమాజం గగ్గోలు పెట్టింది. అలాగే ఈ నాటకాన్ని నిషేధించాలి అంటూ ఆ నాటక ప్రతులను వీధి కూడళ్లలో వేసి దహనం చేసి తన వ్యతిరేక ఆలోచనలను సమాజం వెలువరించింది. కారణం ఏమిటి అంటే ఆ అశోకం అనే ఆ నాటకంలో ఉన్న అంశం సీతాదేవిని కొంచెం కించపరిచే విధంగా ఉండేటటువంటి సంభాషణాత్మకంగా రావణుని మాటలు ఆరంభమవుతాయి. నీ గురించి, నీ రూపం చూచి, నిన్ను చూచి మోహించి నిన్ను తెచ్చాను అని నీవనుకుంటే అది నీ పొరపాటు. మీ వారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసమే నిన్ను తెచ్చి ఇక్కడ అశోక వనంలో ఉంచాను. తెచ్చి ఉన్నవాడినే, నీ మీద మొహంతో ఉన్నవాడినే అయితే నా అంతఃపురంలో ధాన్యమాలినితో పాటుగా ఉంచేవాడినే కదా. నీ మాట విని నీ మరిది వెళ్ళిపోయాడు. ఇలాంటి సంభాషణలతో ఆధునికంగా రావణుని పాత్ర ఉదాత్తంగా, సీత పాత్ర, రామ లక్ష్మణుల పాత్ర కొంచెం తక్కువగాను ఉన్న కారణం చేత అశోకము అనే ఆ నాటకాన్ని ఆనాటి సమాజం దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. మరీచిక అనే నవల వాసిరెడ్డి సీతాదేవి గారి రచన అనుకుంటాను. ఈ నవలలో కూడా సమాజానికి కాస్త ఇబ్బందికరంగా ఉండేటటువంటి అంశాలు ఉండడంతో, అంటే హిప్పీ సంస్కృతి ఇది గొప్పది అనేటట్లుగా ఉన్న సందర్భాలు ఉన్న కారణం చేత ఆ నవలని సమాజం కొంతకాలం దూరంగా ఉంచింది. ఏదైనా కూడా మేలు ఎప్పటికైనా మిగిలే ఉంటుంది. సంప్రదాయం అంటే వివరిస్తూ ఆచార్య సినారే వారు చెబుతారు, ఎప్పటికైనా దేనిలోనైనా మంచి అంటూ ఏదైనా ఉంటే అది కలకాలం కొనసాగుతుంది. ఎందుకని? సహితస్య హితం సాహిత్యం. సమాజానికి మేలు కలిగించే నిమిత్తమై ముందుగా వచ్చిన పాట, తర్వాత వచ్చిన మాట, గేయం కావచ్చు, కథనం కావచ్చు, ఇతిహాసం కావచ్చు, పురాణం కావచ్చు, పద్య రూపంలో, వచన రూపంలో, అత్యాధునికంగా నాణీల పేరిట, ఇంకా మొగ్గల పేరిట వివిధ రూపాలలో వెలువడేటటువంటి ప్రక్రియ రూపాలు ఏవైనా కావచ్చును గాక సమాజానికి మేలు కలిగించేవిగా ఉన్నవి అయితేనే దీర్ఘకాలం కొనసాగుతాయి. లేకపోతే మఖలో పుట్టి పుబ్బులో మాడినట్టే. ఈ సామెత అక్షర సత్యం. ఏదైనా పిల్లలకు చెప్పే సమయంలో జాగ్రత్తతో మాట్లాడాలి. రామాయణ భాగవత ప్రస్తావన లేకుండా ఏ అంశం చెప్పకూడదు. ఎందుకని అంటే ఏ నవల అయినా, ఏ కథ అయినా, సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా యదిహాస్తి తదన్యత్ర అనే వాక్యాన్ని అనుసరించి అన్ని కథలు భారతంలో ఉంటాయి. భారతంలో లేదు, లోకంలో లేదు. లోకంలో ఉంది, భారతంలో ఉంది. ఇది ప్రమాణం, ఇది సత్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.